నమస్తే, నేను వెల్కమ్ టు టీజీ లవ్. నేను విద్యాసాగర్. భారత న్యాయ శాస్త్రంలో ఈ 2024 సంవత్సరానికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనిలో బాగా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించి ఈ చట్టాల మార్పులు అండ్ సవరణలు ఏంటి దాని విషయాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ దగ్గర ఉన్నాం. వారిని అడిగి ఈ చట్టాల మార్పులు చేర్పులు ఎందుకు జరిగినాయి, దీని ప్రైమ్ మినిస్టర్ గారిది ఏమైనా పొందోలో ఉందా, ఏ విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎన్నడూ లేని లాస్ట్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాలన్నీ కూడా మార్చి సెక్షన్ ఎందుకు జరిగింది, ఎంతవరకు మార్పులు చేశారు? ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం 1908 అంటే 1908లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి ఒక చట్టం వచ్చింది. ఆ తర్వాత 1973లో ఇంకో చట్టం వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, అది 1872లో వచ్చింది. ఎప్పుడో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద ఈ చట్టాలని అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా తయారు చేశారు. అయితే కాలం మారింది, మార్పులు వచ్చినాయి, విపరీతమైనటువంటి టెక్నాలజీ పెరిగింది, ఆ తర్వాత సైన్స్ పెరిగింది. మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా క్రైమ్స్ కూడా పెరుగుతాయి. దాంతోపాటు విపరీతంగా మోసాలు పెరుగుతున్నాయి, దాంతోపాటు విపరీతంగా దగాలు పెరుగుతున్నాయి, చట్టాలు పెరిగినాయి, రకరకాల పరిణామాలు వచ్చినాయి కంట్రీలో, ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. వచ్చినప్పుడు మారుతున్నటువంటి వాటికి అనుకూలంగా మనం మార్పులు చేయాలి, ప్రజలకు సరైనటువంటి న్యాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంటు ఈ చట్టాలను మార్చేసింది. మార్చడం అనేటువంటి జరిగింది. మార్చిందంటే పెరిగిన చట్టాలు ఇప్పుడు తగ్గిపోయినాయి. చట్టాలే పెరగలేదండి, చట్టాలు పెరగలేదు, తగ్గలేదు. ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, భారత సాక్ష్య చట్టం ఒకటి ఉంది. ఈ 3 చట్టాలని అట్లనే ఉంచారు. కాకపోతే చట్టాల పేర్లు మార్చారు, దాంట్లో కొన్ని సెక్షన్ ఆఫ్ లాలు మార్చారు. ఇప్పుడు గతంలో ఒక 420 ఐపీసీ ఒక వ్యక్తి ఎవరైనా ఒక అమ్మాయిని పేరుతో మోసం చేస్తే, పేరుతో మోసం చేస్తే చీటింగ్ కేసు కట్టేది రిమాండ్ చేసేది. 420, 417 అనేటువంటి ఒక చట్టాల కింద రిమాండ్ చేసేది. కానీ ఇలా 420 ఒక పేరుతో ఎవరినైనా మోసం చేస్తే 10 years పనిష్మెంట్ పెంచేసేది కాదు. రాజద్రోహం అనేటువంటి సెడిషన్, దానికి కూడా విపరీతంగా పెంచేది. ఇప్పుడు పెంచడం వల్ల ఏంటంటే సాక్ష్యాలని ఇప్పుడు 304 ఐపీసీ ఉంది. గతంలో ఎవరైనా ఒక వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా ఒక బండి నడిపి ఒక వ్యక్తిని చంపితే 3 సంవత్సరాలు శిక్ష చేసేది. కానీ ఇలా 10 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. ఎందుకు? ప్రివెన్షన్ అంటే యాక్సిడెంట్స్ తగ్గించాలి, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. శిక్షలు పెంచితే ఏంటంటే భయపడి నేరం చేయకుండా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, ప్రాణాలను కాపాడొచ్చినటువంటి ఒక ఆలోచన. టోటల్ ఈ భారత శిక్షణ స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉంటాయి సార్? గతంలో 511 ఉండేనండి. ఆ గతంలో 511 సెక్షన్లు ఉంటే, అయితే ఏంటంటే వీటిని తగ్గించారు ఒక 100 సెక్షన్ల దాకా తగ్గించారు. ఇప్పుడు 380 చిల్లర తగ్గించడం అనేది తగ్గించారు. ఈ రేప్ కేసుకు సంబంధించింది ఎలాంటి సెక్షన్ ఉంటుంది సార్? రేప్ అంటే మామూలు 376 గతంలో ఉండండి, అది మినిమం 10 years పనిష్మెంట్. 10 years ఇప్పుడు పెంచారు. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు తగ్గించడానికి పెంచారు. తర్వాత ఏంటంటే గర్ల్స్ చిన్న పిల్లల మీద లైంగికపరమైనటువంటి దాడులు జరిగినప్పుడు వాటిని కూడా తగ్గించారు, పెంచడం అనేటువంటి శిక్షలు పెంచినారు. ప్రధానంగా శిక్ష చేసిన వాడికి వాడి శిక్ష పడుతుందని తెలిసి కూడా చట్టాల సవరణలో తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి అది జరుగుతూ ఉన్నాడు. ఒకతను చేసిన నేరానికి పడిపోయి మళ్ళీ నేరానికి పడుతున్నాం మనం చూస్తున్నాం. ఒక కేసుతో స్టార్ట్ అయ్యి అతనికి 10 కేసులు ఇట్లా జరుగుతున్నాయి. ఆ సవరణల్ని ఇంకా కఠినతం చేయడానికి, అంటే ఇంకొక ముందుకు ఇది ఏం కావాలి అనే స్వేచ్ఛ రాకపోవడానికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారు, వాళ్ళ మీద పీడియాక్ట్ పెడుతుంది. వరుసగా
హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరు ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఒక 5-6 కేసులు పెట్టిన తర్వాత ఫస్ట్ రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. ఆ రౌడీ షీటర్ ఓపెన్ చేసినా కూడా కంట్రోల్ కాకపోతే ఆటోమేటిక్గా ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ పెడతారు. పెట్టేసి రిమాండ్ చేయటం, జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా సంవత్సరం వల్ల వచ్చేటటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు తీసుకున్న కొత్త శిక్షలని అంటే వరల్డ్ వైజ్గా కొన్ని దేశాల ప్రాతిపదికన పరిశీలించి చేయడం జరిగిందా మీ ఉద్దేశం? ఇతర దేశాలని ఆ దేశాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి తరుణమైనటువంటి సెక్షన్స్ ఏమి మార్పులు చేయలేదు దీంట్లో. కానీ సెక్షన్లు జిగ్జాగ్ చేశారు, పై కిందికి కింది మీదికి ఇట్లా కొన్ని సెక్షన్లు పెట్టిండ్రు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ చేశారు 304 ఐపీసీ పెట్టింది. దాంతో ఏంటంటే ఇప్పుడు మారింది, సెక్షన్ మార్చింది. దాని తర్వాత ఏంది, శిక్ష మార్చారు. ఇదివరకు 3 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు చేశారు. ఒక పెళ్లి పేరుతోటి మోసం చేస్తే ఎవరికన్నా ఇదివరకు 7 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 10 సంవత్సరాలు దాన్ని పెంచారు. అట్లా శిక్షలు పెంచినారు. ఈ యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, ఇంకా వేరే జనరల్గా ఈ సివిల్ కేసెస్ సంబంధించుకొని ఈ టైం చాలా తీసుకుంటుంది సార్ న్యాయశాస్త్రం. దానికి కారణాలు ఏంటంటే అయితే దీంట్లో ఈ మారినటువంటి చట్టాల ప్రకారంగా ఇప్పుడు యాక్సిడెంట్లు కావచ్చు, నేరాలు కావచ్చు, ఒక ఛార్జ్ షీట్ వేసినాక 6 నెలల లోపల ఒక కేసు అయిపోవాలనేది చట్టం చెప్తుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు 5 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఒక మాట నుంచి మర్డర్ అవుతాడు, 5 సంవత్సరాల తర్వాత ట్రయల్ వస్తుంది, అప్పటికి చచ్చిపోయిన భార్య పోద్ది, అలా సాక్షులు సగం మంది పోతారు రకరకాల జబ్బులతోటో. అలా 5 ఏళ్ళ తర్వాత వస్తారు కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత బెంచ్ మీదకి వస్తే ఆ ఇన్సిడెంట్ చెప్పేటోళ్ళు దొరకరు, సాక్ష్యాలు చెప్పేటోళ్ళు దొరకరు. ఆ తర్వాత ఏంటంటే అప్పటికి దాని సీరియస్నెస్ అంతా పోద్ది. పోయిన తర్వాత సాక్ష్యం చెప్పాలంటే ఎవరు చెప్పడు. కేసులు వీగిపోవడానికి ఇవాళ జరిగితే నేరం జరిగితే ఆ 10 ఏళ్ళ తర్వాత బెంచ్ మీదకి రావటం, విచారణ స్టార్ట్ కావడం అనేది దారుణమైనటువంటి అంశం. అయితే ఏంటంటే ఈ చట్టంలో క్లియర్గా చెప్పారు, ఒక్క నేరం అయినాక ఛార్జ్ షీట్ వేసినాక 6 నెలల లోపల ట్రయల్ స్టార్ట్ కావాలి. 1 ఇయర్ లోపల మొత్తం డిస్పోజ్ చేయాలి. కేసుని విచారణ పూర్తి చేసి నేరం శిక్ష పడేటట్టుగా చేయాలనేది చట్టం యొక్క ఉద్దేశం. సార్ ఇంకోటి ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించి వీళ్ళ కేసులు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా మళ్ళీ ఇది మళ్ళీ టికెట్ తెచ్చుకోవడం జరగడం జరుగుతుంది కదా. గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత కూడా అది ఇంకా శిక్ష పడకపోవడం వల్ల అలా కంటిన్యూ చేయడం వల్ల కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద ప్రజాప్రతినిధులు నేరస్తులుగా ఉన్నటువంటి కేసులలో వాళ్ళ మీద కూడా కేసులు కడతారు. కట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉండటం వల్ల వాళ్ళు చిన్న కోర్టులు అయితే చాలా పథకం ప్రకారం బయటపడతారు, నేరాలలో వాళ్ళు శిక్షలు పడతలేరు. కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ కేసులు నడపడానికి ప్రత్యేకమైనటువంటి కోర్టు పెట్టమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకు ఏం చేస్తున్నారంటే ప్రతి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల మీద అయినటువంటి కేసులు నడపడానికి ఒక కోర్టు ఉంటుంది. అది చాలా ముఖ్యం సార్, ఎందుకంటే నాంపల్లి కేసు నుండి కూడా పోటీ చేయడం వల్ల. అవును, నాంపల్లి ఉంది. ఆ కోర్టు ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కూడా విచారణ జరుపుతుంది. జరిపేందంటే తొందరగా కేసులు పూర్తి చేస్తారు. సో దాని మీద ఎలక్షన్ కమిషన్ డిసైడ్ తీసుకొని అది రిజర్వ్ చేయడం అనేది చేస్తారు. ఇంకోటి ఈ చట్టాల సవరణలో కానీ బిఫోర్ ఎలక్షన్స్గా జరిగినాయి కదా సార్ ఈ సవరణ, దీంట్లో ప్రధానమంత్రి గారి చొరవ ఉన్నదా? ఈ చట్టాల ప్రధానమంత్రి గారి పాత్ర లేకుంటే ఏం జరగదండి. ప్రధానమంత్రి గారు సంబంధిత పార్లమెంటరీ వ్యవహారాల సెక్రటరీలు, మంత్రులు, తర్వాత లా అండ్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళందరూ కలిసి కూర్చొని చట్టాలను మార్చాలని ఒక అంగీకారానికి వచ్చి అభిప్రాయాలను తీసుకొని వీటిని మార్చడం అని జరిగింది. సో వీటి మీద ఈ చట్టాలు రూపొందించిన తర్వాత ఏమైనా వ్యతిరేకత న్యాయస్థానంలో రావడం సహజంగా ఉంటుందండి. ఇప్పుడు గతంలో సెడిషన్ అని ఒకటి ఉండే, ఒక 124 ఐపీసీ అని ఒకటి ఉంది. సెడిషన్ అంటే దేశద్రోహం. అప్పుడు పనిష్మెంట్ తక్కువ ఉంది. దీంట్లో పెంచి ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా కూడా శిక్షలు పడేటట్టుగా ఆ యొక్క డెఫినేషన్స్ ఉన్నాయి. రాజద్రోహం కింద ప్రభుత్వాలను ప్రశ్నించడం, కన్నెత్తి చూడడం, విమర్శించడం, వీటన్నిటిని కూడా నేరాల కింద ప్రకటించారు. ఒక పౌరుడు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రజాప్రతినిధులను విమర్శించవచ్చు, చట్టాలని కార్యక్రమాలను కూడా వ్యతిరేకించవచ్చు. అంత మాత్రాన రాజద్రోహం కాదు కదా.
ఫైనల్గా ఈ టోటల్ ఈ మారిన చట్టాలు అంటే సెక్షన్స్ కానీ ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించి మొత్తానికి ప్రజలకు మంచి చేకూరుతుందన్న మీ అభిప్రాయం? కొంత మంచిది చెడుందండి. పూర్తిగా మంచి లేదు, పూర్తిగా చెడు లేదు. గతంలో ఉండేటటువంటి చట్టాలు సేమ్ సెక్షన్లను అట్లే ఉంచి అవసరం ఉన్నటువంటి సెక్షన్లను మారిస్తే అయిపోయింది. చట్టం పేరు ఏది మార్చినప్పటికీ ఇప్పుడు 302 మర్డర్ ఉంది. 302 ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపితే మర్డర్ కేసు 302 ఉంది. దాన్ని ఇప్పుడు 109 చేశారు. 302ని అట్లనే ఉంచి ఒక 302 ఒక మర్డర్ అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనేటటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా 302ని 109 చేశారు. దాంతో ఏం ఉపయోగం? ఇప్పుడు కొన్ని లక్షల కేసులు నమోదని పాత చట్టాలను బేస్ చేసుకున్నాం. ఇప్పుడు పాత చట్టాలని బయాడ్ చేయాలి, కొత్త చట్టాలను బయాడ్ చేయాలి. న్యాయవాదులకు ఇబ్బంది, న్యాయమూర్తులకు ఇబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది. ఇప్పుడు 420 ఐపీసీ ఉంది. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేస్తే సింపుల్గా 3 years పనిష్మెంట్. ఆ 420ని అట్లనే ఉంచి పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తికి 10 సంవత్సరాలు పెట్టు, శిక్షణ మార్చడం ఎందుకు? చట్టం ఐపీసీ బదులు సురక్ష నాగరిక చట్టం పెట్టుకో, తప్పులేదు. సిఆర్పిసి బదులు నిష్ఠ పెట్టుకో, బిఎన్ఎస్ పెట్టుకో, బిఎస్ఎస్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. కానీ లోపల శిక్షణ మారిస్తే బాగుండేది. రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 105 సార్లు జరిగింది. 105 సార్లు జరిగితే శిక్షణను మార్చలే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చలే. ఆ సవరణ ద్వారా ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో ఆర్టికల్స్ని యాడ్ చేసుకుంటూ పోయారు. ఆర్టికల్స్ని డెఫినేషన్స్ మార్చారు, ఆర్టికల్లో పొందుపరిచారు. కొన్నిసార్లు రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్చారు. 380 ఉంది మార్చారు, ఇంకోటి ఉంది మార్చారు, 170 ఉంది మార్చారు. ఆర్టికల్స్కి అనుబంధంగా చేర్చాలి, డిలీట్ చేయాలి. కానీ శిక్షలు మార్స్తే ఉపయోగం. కానీ చట్టసభలో ప్రజాప్రతినిధులు చట్టసభలో యాక్ట్ చేసినప్పటికీ దాని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీదనే ఇది చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చేతులు ఏం లేదండి, అంటే గైడ్ చేయాలి కదా సార్ ప్రజాప్రతినిధులకు అంత అవగాహన చట్టాలపై. సుప్రీంకోర్టు చేతులు ఏం లేదండి. సింపుల్ చట్టం చేసి వదిలిపెడితే ప్రజాప్రతినిధులు దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుది, కింది కోర్టు. పార్లమెంటు కంటే పెద్దది కాదు. పార్లమెంటు ఏ చట్టం చేస్తే దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత అన్ని సుప్రీంకోర్టు. చట్టం అదే చట్ట పరిధిలో చట్టసభలలో చట్టం డిసైడ్ చేసినప్పుడు చట్టానికి లోబడి అన్ని వివరించాల్సి ఉంటుంది. సరే సార్, సరే ఈరోజు ఈ బ్రీఫ్గా ఈ సెక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం వివిధ నేరాలలోని వివిధ రకాలుగా అంటే ల్యాండ్ కానివచ్చు, అంటే భార్యాభర్తల సమస్యలు కావచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇదే సార్ తోటి మళ్ళీ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, మీరు కేటాయించడానికి.